అయిన వాళ్ళు రాకుండా కాని వాళ్ళు వచ్చారే. నేను అందరికీ అయిన వాడిని. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానో తెలీదా? తెల్లగుడ్డల ముసుగులో నల్ల మనుషులు చాలా మంది ఉంటారు. ఆ ముసుగులో ఏముందో మాకేం తెలుసు? నల్ల ముసుగులో ఉన్న మనుషుల లోపల ఉన్న తెల్లటి మనసులు వెతకడానికి వచ్చాను. మమ్మల్ని మనుషులుగా గుర్తించారా మీరు? మీరు మనుషులు కారా? కాము అని ప్రపంచం అంటుంది, కామోసు అని మేమనుకుంటున్నాం. మనుషులమే అయితే మనుషులకు దూరంగా మృగాలు బ్రతికే చోట మేమెందుకు బ్రతుకుతాం? పొరపాటు. మనుషులకు భయపడి మృగాలు దూరంగా ఉంటాయి, మృగాలకు భయపడి మనుషులు దూరంగా ఉంటారు. ఆ దూరానికి అర్థం కేవలం భయం మాత్రమే. మరి ఆ భయం నీకు లేదా? భయం ఏముంటే తుపాకీ గుళ్లకు కొండరాళ్లకు ఎదురెందుకు వస్తాను? ఎదురొచ్చిన తర్వాత గుండెలు తీయకుండా విడిచిపెట్టంగా. నేను వచ్చింది గుండెలు తీసే బంటుల దగ్గర కాదు, గుండె రాయి చేసుకుని బండరాళ్ల మధ్య బ్రతుకుతున్న మనుషుల దగ్గర. రాజానగరంలో ఏ ఇల్లు దోచినా కొన్ని లక్షలు దొరుకుతాయని, ఏ ఇంటి గడప దొక్కినా కావలసినంత బంగారం దొరుకుతుందని మీకు తెలుసు. తెలిసి కూడా ఇన్నేళ్లుగా పట్టుకుపోయింది కేవలం తిండి గింజలు మాత్రమే. మీరు దోచింది పట్టుడి మెతుకుల కోసమే. అలాంటప్పుడు మీరు దోపిడీ దొంగలు ఎలా అవుతారు? కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చాం. అందుకే నేను వచ్చాను. ఇన్నాళ్ళు చెయ్యని తప్పు ఇప్పుడు ఎందుకు చేశారు అని అడగడానికి వచ్చాను. అది తప్ప? అవును. కాదు, ప్రతీకారం. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఒక కామాంధుడికి, పేద ప్రజల్ని పట్టి పీడించి లక్షలు సంపాదించే ఒక దురాశాపరుడికి బుద్ధి చెప్పడానికి ఆ పిల్లని తీసుకొచ్చాం. అయినా మీరు చేసిన తప్పే. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి 5 లక్షలు ఇస్తే తిరిగి పంపిస్తాం అనే దౌర్భాగ్య స్థితికి దిగజారడం చాలా తప్పు. ఏమిటి తప్పు? ఒక్కసారి అతని ఇల్లు సోదా చేసి చూడండి. మీ ఊళ్ళో ఎంతమంది పేదింటి ఆడపడుచుల మంగళసూత్రాలు అతని నినపెట్లు మూలుగుతున్నాయో, ఎంతమంది ఆడపిల్లల బంగారు గాజులు అతనింట మురుగుతున్నాయో, ఎంతమంది అమాయకులైన ఆడపిల్లల శీలాలు అక్కడ తాకట్టు పెట్టబడ్డాయో ఒక్కసారి చూడండి. ఆ తర్వాత చెప్పండి మేం చేసింది తప్పు అని. అంటే మీ కోపం, పగ, ప్రతీకారం అతని మీద కదూ? అవును. అతని దగ్గర నుంచి మీకు డబ్బు కావాలి కదూ? అవును, కావాలి. మా మనుగడ కోసం, మా బ్రతుకు తెరువు కోసం. నిజమే. ఇప్పుడు అతను డబ్బు ఇవ్వడు. ఆ పిల్లని ఏం చేస్తారు? చెప్పండి, ఆ పిల్లని ఏం చేస్తారు? చంపేస్తారా? నో, అతని గురించి నాకు బాగా తెలుసు. కూతురు కోసం ఏమైనా చేస్తాడు, డబ్బిస్తాడు. ఓకే, ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సురక్షితంగా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిస్తాం. సురక్షితంగా పంపిస్తావా? పట్టుమని 16 ఏళ్లు కూడా నిండిన ఒక ఆడదాన్ని, ఊరి పొలిమేర దాటి కాలు కూడా పెట్టని ఒక కన్నె పిల్లని, రేపో మాపో ఒక ఇంటి కోడలు కాపోతున్న ఒక ఆడపడుచుని ఎవరో దొంగలు ఎత్తుకుపోయి ఎక్కడో ఒక రాత్రి ఉంచి తిరిగి పంపిస్తే ఆ పిల్లకి పెళ్ళవుతుందా? ఈ సమాజం బ్రతకనిస్తుందా? సాటి ఆడదానికి అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తి చాటుతున్నావే. ఆడదాని వయ్యుండి సాటి ఆడదానికి నువ్వు చేసే న్యాయం ఇదేనా? చెప్పు, మాట్లాడమే. ఈ కొండలే ప్రపంచం అనుకునే నీకు మీ చుట్టూ మనుషులున్నారని, వాళ్ళకి మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు ఉందని తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మనుషులుగా మేము గౌరవిస్తాం, మాలో కలుపుకుంటాం. ఈ జీవితానికి స్వస్తి చెప్పి నాతో రండి. చూడు మిస్టర్, పాము పుట్టలో ఉంటేనే భయపడతారు, పూజిస్తారు. మనిషి చేతికి చిక్కితే కూరలు పీకేస్తారు, నోళ్లు కుట్టేస్తారు, బుట్టలో పెట్టి సరదా పుట్టినప్పుడల్లా బయటికి పిలిపించి మరీ ఆడించుకుంటారు. నువ్వు ప్రపంచాన్ని క్రింద నుండి చూస్తున్నావు, అందుకే నీకు ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. మేము పైనుంచి, కొండల మీద నుంచి చూస్తున్నాం. కుళ్ళు, కుట్ర, స్వార్థం, దౌర్జన్యం అన్నీ కలిసిన రంగురంగుల ప్రపంచాన్ని చూస్తున్నాం. అదే నీకు మాకు ఉన్న తేడా. అది నీకు తెలిసిన రోజున మమ్మల్ని నీలో కలుపుకో. ఆ మాటకు తల వంచి ఆ పిల్లని నీతో పంపిస్తున్నాను. తీసుకెళ్ళు. చూడు, మా గురించి నువ్వెలా విన్నావో నీ గురించి మేము అలాగే విన్నాం. ఇంతవరకు మా స్థావరం లోపలికి వచ్చిన వాళ్ళు గాని, వచ్చి నీలా బయటకు వెళ్లిన వాళ్ళు గాని లేరు. మా ఆచూకీ ఎవరికి ఎలా తెలిసినా దానికి బాధ్యుడు నువ్వే అవుతావు. అబ్బెబ్బే, వాళ్ళనేమిటి ఊళ్ళోకి తీసుకొచ్చి పెట్టడం ఏమిటి? ఏ పెడితే ఏమిటి తప్పు? అంటే మీ ఉద్దేశం దొంగ చేతికి తాళం ఇస్తే తప్పు లేదు అంటారు. చూడండి, అది సామెత. మాట అన్నవాడే గాని ఇంతవరకు దొంగ చెవికి తాళం చెవి ఇచ్చిన వాడు ఎవడూ లేడు. ఇస్తే వాడు ఏం చేశాడో చూసిన వాడు లేడు. ఏది ఏమైనా వాళ్ళు దొంగలు, బందిపోటు దొంగలు.
బందిపోటు దొంగలు అంటున్నారు. నాకు తెలిసి మీకు తెలిసి వాళ్ళు ఎవరైనా పొడిచారా, చంపారా? ఈ ఊళ్ళో కాకపోతే ఇంకో ఊళ్ళో చేశారండి. చూడండి, ఒకసారి దొంగ అని ముద్ర పడితే ఎక్కడ ఏ దొంగతనం జరిగినా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసి కొడతారు. అలాగే ఎక్కడ ఎవరు ఎవరిని చంపినా వాళ్ళని అంటారు. వాళ్ళు నిజంగా బందిపోట్లు అయితే నేను మన ఊళ్ళో పడి ఏం దోచుకుపోయారు? కేవలం తిండి గింజలుగా ధన నష్టం జరిగిందా, ప్రాణ నష్టం జరిగిందా, పోనీ మానభంగం జరిగిందా? ఎందుకు జరగలేదండి? మొన్న పెళ్లి కావాల్సిన పిల్లను అమాంతంగా ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి ఏం చేశారు? నిజాయితీ గలవాళ్ళు కాబట్టి నేను చెప్పింది విన్నారు. ఆ పిల్లని సురక్షితంగా మనకు అప్పగించారు. ఇదొక్కటి చాలదు వాళ్ళు మనుషులు అని చెప్పడానికి. ఏమైనా సరే వాళ్ళు ఈ ఊళ్ళో కాలు పెట్టడానికి వీల్లేదండి. ఏం లేదమ్మా, ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకి రిజిస్టర్ చేస్తున్నారని మన సార్ ఒక రిజిస్ట్రార్ గారిని పట్టుకున్నారమ్మా. ఆ రిజిస్ట్రార్ గారి బామ్మరిది వచ్చారు. ఆ కేసు తప్పించాలని. ఏమిటది? ఆ, ఏమిటి అమ్మగారితో? ఏం లేదు సార్, మనం పట్టుకున్న రిజిస్ట్రార్ గారి బామ్మరిది వచ్చాడు. 10,000 ఇస్తామంటున్నారు. 10,000? 25,000 ఇవ్వచ్చుగా. 25,000 అంటే మరీ కష్టం అమ్మా. పిలుస్తానుండండి. సన్యాసరావు గారు రండి. అంతా చెప్పాను. సార్ 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 నమస్కారం నమస్కారం నమస్కారం. నా పేరు సన్యాసరావు సన్యాసరావు సన్యాసరావు. మా బావగారు 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 బావగారు. ఏమిటయ్యా అది ఎక్కాలప్ప చెప్పినట్టు? ఒకసారి చెప్తే చాలదు, కూర్చో. ఇది మామూలు కేసు కాదయ్యా. ఎవడబ్బా సొమ్ము అనుకుని గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ మనుషులకు అమ్ముతున్నారు. అందుకే కదా సార్ సౌండ్ 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 తో మరీ వచ్చాను సార్. 10,000 రూపాయలు. లక్షలు లక్షలు మీరు తీసుకుని ఈ 10,000 నా మొహాన్ని కొడతారా? ఎందుకు తల్లి అంత సౌండ్? ఈ 10,000తో పోతుంది అనుకుంటున్నారా? ఆ స్థలాల పక్కనే కొబ్బరి ముక్క లాంటి 4 ఎకరాల ఏకచెక్క ఉంది. మా బావతో మొక్కేస్తాను. రేపు ఈ పాటికి మీ పేరున రిజిస్ట్రేషన్ అయ్యేలా చూస్తాను. ఉంచండి. సరే, మీరు రేపు ఉదయం 6 గంటలకు రండి, వెళ్ళండి. సార్ 6 గంటలకు మీరు లేస్తారా లేస్తారా లేస్తారా? నేను లేస్తాను లేస్తాను లేస్తాను. అయితే వస్తాను వస్తాను వస్తానండి. మిస్టర్ సన్యాసరావు, వెయిట్ ఎ మినిట్. హలో మిస్టర్ జగదీష్. ఓ మిస్టర్ రాకేష్, ఏమిటిలా వచ్చారు? ఏదైనా కేసా? ఎస్. ఎవరి మీద? మీ మీదే సార్. నా మీద? ఎస్. మేడం, ఆ డబ్బులా ఇవ్వండి. దేనికి? మిస్టర్ జగదీష్, అవినీతిని అరికట్టవలసిన అధికారి మీరు. మీరే అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వానికి అనుమానం వచ్చి మమ్మల్ని పంపించింది. మేము ఈ సన్యాసరావు దగ్గర 10,000 ఇచ్చి పంపించి వలపన్ని మిమ్మల్ని పట్టుకున్నాం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్, రూపాదేవి, రూపాదేవి, రూపాదేవి గారు ఎక్కడ? 1 minute ప్లీజ్. మేడం మేడం. ఎవరు వచ్చారు? మీరా? డిఐజీ శేఖర్ జగదీష్. నన్ను పోలీసులు తరుముకొస్తున్నారు. వాట్? డిఐజీ జగదీష్ గారిని పోలీసులు తరుముకొస్తున్నారా? వాట్ ఏ సర్ప్రైజ్. పోలీసులు వచ్చారు, అవన్నీ తర్వాత చెప్తాం కదా. మీరెళ్ళి బెడ్రూమ్ లో ఉండండి. చూడండి, బెడ్ కి బ్లడ్ అవుతుందేమో, జాగ్రత్తగా వెళ్ళండి. తలుపుతి. ఆగండి. ఎవరు మీరు?
డిఐజీ జగదీష్ గారు పారిపోయి వచ్చారు, పట్టుకోవడానికి వచ్చాం. జగదీష్ రాలేదు, సతీష్ రాలేదు. ఇక్కడికి ఏ గొట్టంగాడు రాలేదు. వచ్చారు, మా కళ్ళతో మేము చూసాం. నాకు ఉన్నాయి కళ్ళు, నేను నా కళ్ళతో చూశాను. ఇక్కడికి ఎవరు రాలేదు. అంటే మేము అబద్ధం ఆడుతున్నా? నేను అబద్ధం చెప్తున్నాను. నా ఇల్లంతా వెతకుండా మేము బయటకు వెళ్ళాం. చర్చి వారెంట్ ఉందా? అవసరం లేదు. ఏ క్షణంలోనైనా ఎవరిలైనా అనుమానం వస్తే సోదా చేసే హక్కు మాకుంది. మీరు వద్దంటే మీ ఇంట్లోనే ఉన్నట్లు లెక్క.